పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీయే స్పిరిట్. సో ఈ సినిమాలో ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ ఏంటి అని కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. మరి ప్రభాస్ పక్కన ఎవరు విలన్ రోల్లో పోషించున్నారో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో మనందరికీ తెలిసిందే, ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదన్నా ఉంది అంటే ప్రభాస్ గారి సినిమాలలో అది స్పిరిట్ అని చెప్పొచ్చు. సో అది కూడా స్పిరిట్ ఎందుకు అంత బజ్ వచ్చిందంటే ఆ సినిమా మీద, సో రిలీజ్కి ముందే కాదు, అట్లీస్ట్ అసలు షూట్కి ముందే అంత హైప్ ఎందుకు వచ్చిందంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారి మేక్ ఓవర్ అలా ఉంటుంది ఆయన తీసేటువంటి సినిమాలు. ఎందుకు అనంటే ఈవెన్ ఆయన తీసినటువంటి అన్ని సినిమాలు కూడా వైల్డ్గానే ఉంటాయి. అంటే అర్జున్ రెడ్డి తోటి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిండు, అంటే సినిమాని ఇలా కూడా తీయొచ్చు, హీరో క్యారెక్టరేషన్ని ఇలా కూడా ఎలివేట్ చేయొచ్చు అని చెప్పినటువంటి ఫస్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. సో దాని తర్వాతనే మళ్ళీ అక్కడ హిందీలో కూడా అదే సినిమా కబీర్ సింగ్ అని తీశారు, అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత రణ్బీర్ కపూర్ గారితో యానిమల్ తీసి అది ఒక ఏంటంటే ఒక సబ్జెక్ట్, ఇలాంటి సబ్జెక్ట్స్ని అలా మార్క్ సెట్ చేసి పెట్టారు. అంటే ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా అలా మార్క్ చేయొచ్చు, పెట్టొచ్చు అనే సినిమా, ఒక ఫాదర్ ఎమోషన్ని దాంట్లో ఇంక్లూడింగ్ యాక్షన్, లవ్, రొమాన్స్ అన్నీ కూడా కలిపి పెట్టినటువంటి సినిమా యానిమల్. బట్ అలాంటి డైరెక్టర్ ప్రభాస్ గారిని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఫ్యాన్స్కి ఒక పెద్ద ఈగర్గా వెయిట్ చేసేటువంటి విషయం అన్నమాట. ప్రభాస్ గారి సినిమా అంటేనే చాలు, మనందరికీ తెలుసు ఆయన సినిమా వస్తుందంటేనే ఇంక్లూడింగ్ ఆహా కానీ, లేకపోతే గతంలో షోస్ జరిగినటువంటి బుక్ మై షోస్ లాంటి యాప్సే ఆ బుకింగ్స్కి తట్టుకోలేక క్రాష్ అయినటువంటి రికార్డ్స్ ప్రభాస్ గారికి ఉన్నాయి. మరి అలాంటి హీరోని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఏ రేంజ్లో చూపిస్తారనేది సస్పెన్స్గా ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ క్యారెక్టర్లో పోలీస్ క్యారెక్టర్ అని చెప్పేసి కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. ఇంతవరకు ప్రభాస్ గారు ఆయన హైట్కి, ఆయన కటౌట్కి పోలీస్ క్యారెక్టర్ అయితే ఇప్పటివరకు చేయలేదు ఆయన తీసినటువంటి ఇన్ని సినిమాలలో. బట్ ఈ సినిమా స్పిరిట్, అది కూడా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అసలు ఇక ప్రభాస్ గారికి ఆయన ఏ రేంజ్లో ఎలివేషన్స్ పెడతారో తెలిసిందే. సలార్ సినిమాకే ఒక రేంజ్లో హైప్ పెంచారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. బట్ మరి సందీప్ రెడ్డి వంగ గారు ఏ రేంజ్లో ఆయనని చూపిస్తారనేది కూడా ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ దీంట్లో ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ కూడా ఇప్పటికే ఫైనల్స్ అయితే అయినట్లయితే తెలుస్తుంది. అండ్ విలన్ రోల్లో బేసిక్గా అంటే కీ రోల్స్లో మాత్రం అటు హీరోయిన్గా అంటే ప్రభాస్ గారి హీరోయిన్గా రాశి ఖన్నా గారిని పెట్టినట్లయితే సమాచారం. అండ్ దాంతోపాటు 2 కీ రోల్స్ ఉన్నాయి. ఆ కీ రోల్స్లలో సైఫ్ అలీ ఖాన్ గారిని, అదేవిధంగా కరీనా కపూర్ గారిని సెలెక్ట్ చేసినట్లయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా మెయిన్ విలన్గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని తీసుకుంటున్నట్లయితే సమాచారం. సో ఇక్కడ అందుకనే సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయంటే అటు రెబల్ హీరో అండ్ ఇక్కడ మెగా విలన్ అని చెప్పేసి 2 వర్సెస్, రెబల్ హీరో వర్సెస్ మెగా విలన్ అని చెప్పేసి 2గా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు కామెంట్స్ కూడా అదే చేస్తున్నారు. ఈవెన్ ప్రభాస్ గారి హైట్ ఆ కటౌట్కి, వరుణ్ తేజ్ గారి కటౌట్కి పర్ఫెక్ట్ యాప్ట్ అని కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో అయితే ఇక్కడ వరుణ్ తేజ్ గారు మెయిన్ విలన్ స్పిరిట్లో అని చెప్పేసి అయితే చిన్న టాపిక్ అయితే రన్ అవుతుంది చర్చ. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్గా ఇప్పుడు ఆయన తీసేటువంటి సినిమాలు కూడా కంప్లీట్గా స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయింది, కాస్ట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. బట్ మెయిన్ విలన్ కోసమే సెర్చ్ చేస్తున్నట్లయితే టాక్. సో ఈ క్యారెక్టర్కి వరుణ్ తేజ్ గారిని అప్రోచ్ అయినట్లు అండ్ స్పిరిట్లో మెయిన్ విలన్గా వరుణ్ తేజ్ గారు చేయబోతున్నట్లయితే టాక్ నడుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.